ఆ రోజు సండే ఇద్దరం భోంచేసేసాము, టీవీ చూస్తున్నాము. టైం అరౌండ్ 1:30 అలా అయింది. అయితే నేను ఇంతో చెప్పానన్నమాట, శశి ఇలాగా నాకు అమ్మ నాన్నని చూడాలనిపిస్తుంది, చాలా రోజులు అయిపోయింది కదా వెళ్ళి. అది కాకుండా ఈ వీక్ నా బర్త్డే ఉంది, అక్కడే చేసుకుందాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు అని అడిగాను. అంతే. ఆయన వెంటనే సరే పద నాడు, నీకు నిజంగా అమ్మ నాన్నని చూడాలనిపిస్తే ముందే చెప్పొచ్చు కదా, ఎప్పుడో బయలుదేరిపోయే వాళ్ళం ఇప్పుడు వరకు అని చెప్పన్నారు. ఇంకా ఆయన అలా అనక నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. అలా అర్థం చేసుకునే పార్ట్నర్ కూడా దొరకడం చాలా లక్కీ. ఈ విషయంలో మాత్రం డబల్ క్రాస్. నేనైతే చాలా చాలా లక్కీ. ఇంకిద్దరం కూడా పనులన్నీ స్ప్లిట్ చేసుకున్నాము. వన్ సైడ్ ఈయన వచ్చేసి ఇల్లంతా ఊడ్చేశారు, నేనేమో మాపింగ్ పెట్టేశాను. ఊరు వెళ్తున్నప్పుడు మాపింగ్ ఎందుకంటే నాకు రాగానే ఇల్లంతా నీట్గా ఉండడం ఇష్టం అనమాట. సో అంట్లు తోమేసి మంచి బట్టలు తెచ్చేసి మొత్తం ఇంట్లో ఉన్నవన్నీ ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మొత్తానికైతే ఎగ్జాక్ట్ 4 కల్లా అయితే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంక ఓరార్ ఎక్కిన కాడి నుంచి నేనైతే దండయాత్ర మొదలు పెట్టాను. ఫుడ్ పైన ఏమేమైతే తెచ్చుకున్నాను అన్నీ తింటూనే ఉన్నాను. ఈయన వచ్చేసి పాత పాటలు చక్కగా పెట్టుకుని ఆ వైబ్ ఎంజాయ్ చేస్తూ డ్రైవింగ్ మోడ్లో ఉన్నారనమాట. మొత్తానికి అన్ప్లాన్ ట్రిప్స్ మాత్రం చాలా ఎక్సైటింగ్గా ఉంటాయి. నాకైతే ఈ ట్రిప్ చాలా నచ్చింది. నైట్ 9:30 కల్లా అయితే విజయవాడ వెళ్ళిపోయాము. విజయవాడలో అయితే చెల్లెళ్ళు ఉంటారు. నెక్స్ట్ డే అయితే భీమవరం వెళ్దామని ప్లాన్.